I would like to call Dr. K. Ramesh, in charge HOD of Tribly Department, to share a few words to our students. Respected dignitaries on the dais, Sri Muppaleni Srinivasarao garu, President BYS, Sri Manam Nageswarao garu, Secretary BYS, Professor N. Ramadevi garu, Principal Bapatla Engineering College, Resource Person Sri Balaji Kanam garu, and my dear students and faculty. Good morning, one and all. Yes. So these kind of events will be generally conducted to find the gaps between the regular curriculum and what really industry wants. So here, to fill these gaps, these kind of programs are very helpful. ETAP, Electrical Transient Program Analysis. Transient. So here, transient and steady state, as you all know. Transient అనేది ఏంటంటే ఒక భయం. ట్రాన్సియెంట్ అనేది ఒక భయం. అది ఎప్పుడైనా ఒక సిస్టమ్ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, డ్యాంప్డ్ ఆసిలేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదంతా భయం. అది కొంతసేపటి తర్వాత స్టడీ స్టేట్ వచ్చేస్తుంది. ఆ భయం పోయి ధైర్యం వస్తుంది. కానీ మనం అలా కాదు, మన మనుషులు. సో వీ షుడ్ హ్యావ్ స్టడీ స్టేట్ ఫర్ ఎవర్. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది. సో ఆ సిస్టమ్కి వచ్చినటువంటి ఆ భయాన్ని తొలగించేటువంటి ప్రక్రియ దిస్ పర్టికులర్ ఈటాప్. సో మనం కూడా దానికి పట్టిన ఆ భయం మనలో కూడా ఇముడ్చుకుంటున్నాం. ఎందుకు ఇముడ్చుకుంటున్నామో నాకు తెలియదు. సో స్టూడెంట్స్గా మనం ముందు ఆ భయం నుంచి బయటపడాలి. భయం నుంచి బయటపడాలి అంటే ముందుగా మనకు కావాల్సింది సిచ్యువేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మన బిహేవియర్ బాగుండాలి. మన బిహేవియర్ బాగుంటే క్యారెక్టర్ బాగుంటుంది. క్యారెక్టర్ బాగుంటే ఏ సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఇప్పుడు క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, బిహేవియర్ ఎలా బిల్డ్ చేయాలి? వెరీ సింపుల్. రోజు కూడా ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అలవాటు పడిన వాడికి అసలు ముందేం జరుగుతుందో తెలిసిపోతుంది. ఆ సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఏంటి? పొద్దున్నే 5 గంటలు లేచి తీరాలంటే 5 to 6 గేమ్స్ ఆడాలి, చెమట పొయ్యాలి, లేదా యోగా చేయాలి, ధ్యానం చేయాలి, స్నానం చేయాలి, ఇంట్లో ఏదైనా హెల్ప్ చేయాలి, టిఫిన్ చేయాలి, వచ్చేయాలి. ఏం చెప్తున్నారో రాసుకోవాలి. అట్లీస్ట్ సైడ్ హెడింగ్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవాలి, మొదలు తినేయాలి, పడుకోవాలి, మళ్ళీ 3:30కి లేవాలి, హోంవర్క్ అని చేయాలంతే. ఇక 5 to 6 మళ్ళీ గేమ్స్, ఎవరిష్టం అన్నది. డ్యాన్స్, స్విమ్మింగ్, క్రికెట్, వాలీబాల్, చెస్ ఎవరిష్టం అన్నది చేయాలి. మళ్ళీ రావాలి, ఇంటికి వచ్చేసి స్నానం చేయాలి, 1 గంట హోంవర్క్ చూడాలి, చేయాలి. తర్వాత ప్రశాంతంగా ఒక తీసిలో 1 అరగంట ఏదో టీవీ చూడాలి, చూసేసి పడుకోవాలి. మళ్ళీ 9కి ఎట్టి పరిస్థితిలో పడుకోవాలంటే 9 to 5 అంతే. 8 అవర్స్ స్లీప్. సో వీటిని పరిగణలో తీసుకున్నప్పుడు మనం ఈ మంచి హ్యాబిట్స్ మూలంగా మనకి మంచి ఫుడ్ తీసుకుంటాం. మంచి ఫుడ్ని బేస్గా తీయండి. మంచి అలవాట్లతో కూడినటువంటి డీప్ స్లీప్ ఉంది కదా, 8 అవర్స్, దాన్ని హైట్గా పెట్టండి. ఈ రెండింటిని కలిపి ఒక హైపోటెన్యూస్ కొట్టండి, అది గుడ్ వర్క్. సో గుడ్ ఫుడ్, ఆ ఫుడ్లో అన్నీ ఉంటాయి. గుడ్ స్లీప్ లీడ్స్ టు ది హైపోటెన్యూస్, గుడ్ వర్క్. ఈ ట్రయాంగిల్ అంతా కూడా దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతా కూడా 3 డైమెన్షన్లో చూసినప్పుడు ట్రెపిజాయిడ్ వస్తుంది, నాట్ ఒక పిరమిడ్ వస్తుంది. ఈ పిరమిడ్లన్నీ కలుసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక గ్లోబ్ వస్తుంది. ఆ గ్లోబ్నే యూనివర్స్ అంటాం. ఈ గ్లోబులు కలుపుకుంటూ వెళ్ళండి, ఒక మల్టీవర్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా పాఠాల్లో ఉండవు. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకోవాల్సిన సిస్టమ్స్. ఈవెన్ మెషిన్ లెర్నింగ్ అయినా వేరే ఏదైనా కూడా దే డు నాట్ గివ్ 100% accuracy, but human being can give 100% accuracy. With his intelligence, with his mind, he can give 100% accuracy. ఇప్పుడు చెప్తాను, 3 అంకెలు వాడి రాయగల అతి పెద్ద సంఖ్య అనగానే మనకు చిన్నప్పుడు స్కూల్లో నుంచి 9 అని నేర్పుతారు. వైనాట్ 9 నెత్తి మీద 9, దాని నెత్తి మీద 9, వైనాట్. ఇంకొక అడుగు ముందేసి వైనాట్ ఫ్యాక్టోరియల్ 9, నెత్తి మీద ఫ్యాక్టోరియల్ 9, గో.
somewhere factoring in. Can a computer do it? It cannot. దానివల్ల కాదు. ఎంత సాధించినా దాని వల్ల కాదు. మన మేధస్సులో అది కేవలం 10% మాత్రమే చేయగలదు. కానీ దాంతో పాటు ఇంకా వాటిని ఏం చేయాలి తెలియక క్వాంటమ్ కంప్యూటింగ్స్ అని ఎందుకు చేస్తున్నారు. సో దిస్ ఆర్ ఆల్ ది కెనాట్, బట్ యూ యూటిలైజ్ యువర్ టైం ఎఫెక్టివ్లీ అండ్ యూ షైన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ create wonders. That's all. Thank you, sir. Thank you so much for your words. Before to call up to